హాయ్ హలో సస్యగస్తానం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. సో ఈ రోజు వీడియో టాపిక్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. టైటిల్ చూసుంటారు, థంబ్నెయిల్ చూసుంటారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ ద్వారా బ్లాగింగ్ ఎలా చేయొచ్చు, సో మొబైల్తో బ్లాగింగ్ చేయొచ్చు అనేటువంటి టాపిక్ గురించి మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మరికేది కాలసం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ టు బ్లాగర్ విజయ్. మీరు ఫస్ట్ టైం ఆ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే నేను చేసేటువంటి ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు మనం ఫాలో అవుతున్నట్లయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా బ్లాగర్ విజయ్ అఫీషియల్ని ఫాలో అవ్వండి. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడైనా లైవ్ కండక్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. సో మొబైల్ ఫోన్తో బ్లాగింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి, అదేవిధంగా దానిపైనటువంటి సాధ్యాసాధ్యాల గురించి 1500 వర్డ్స్ ఒక డీటెయిల్ బ్లాగ్ పోస్ట్ని నేను రాయడం జరిగింది. సో ఆ బ్లాగ్ పోస్ట్ లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ బ్లాగ్ పోస్ట్ చదవండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే అవన్నీ క్లియర్ అవుతాయి. సో మొబైల్ ఫోన్తో మనం అనేక రకాల పనులు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో బ్లాగింగ్ చేయొచ్చు, వీడియో షూట్ చేయొచ్చు, అదేవిధంగా ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి కంటెంట్ అయినా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఇప్పుడు చూసేటువంటి వీడియో నేను మొబైల్లో షూట్ చేశాను, దాన్ని మొబైల్లో ఎడిట్ చేశాను. అంతేకాకుండా నేను క్రియేట్ చేసేటువంటి మీమ్స్, సో మీరు ఇన్స్టాగ్రామ్లో కనుక నేను ఫాలో అవుతున్నట్లయితే నా మీమ్స్ కూడా మీరు చూసే ఉంటారు. సో అటువంటి మీమ్స్ని కూడా నేను మొబైల్లోనే చేస్తున్నాను. సో ఇవి కాకుండా నేను చాలా వర్క్, నా మోస్ట్ ఆఫ్ ద వర్క్ అంతా కూడా ఏంటంటే నేను మొబైల్లోనే చేసుకుంటున్నాను. మరి ఇంత వర్క్స్ నేను మొబైల్లో చేసుకున్నప్పుడు బ్లాగింగ్ కూడా మొబైల్లో చేయొచ్చా లేదా? అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, రీసెంట్గా నన్ను చాలామంది అన్న మొబైల్ ద్వారా బ్లాగింగ్ చేసుకోవచ్చా, స్మార్ట్ ఫోన్తో బ్లాగింగ్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సో చాలామందికి ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, అందరి దగ్గర కంప్యూటర్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ అవైలబుల్ లేవు. బట్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ విషయంపైనే నేను గత కొన్ని రోజులుగా స్మార్ట్ ఫోన్తో బ్లాగింగ్ ఎలా చేయొచ్చా లేదా అని చెప్పి ఒక రీసెర్చ్ అయితే చేస్తున్నాను. సో రీసెర్చ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి సోషల్ మీడియా, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నేను పబ్లిష్ చేసే కంటెంట్ మీకు తెలుస్తుంది అనమాట. సో నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మనం స్టార్ట్ చేసినట్లయితే, స్మార్ట్ ఫోన్ ద్వారా బ్లాగింగ్ చేయవచ్చా? స్మార్ట్ ఫోన్తో బ్లాగింగ్ చేయడానికి మనకి ఎన్నో ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి మేజర్ ప్లాట్ఫామ్ కూడా వాటికి సంబంధించినటువంటి ఆండ్రాయిడ్ కానీ అదేవిధంగా ఐఓఎస్కి సంబంధించినటువంటి యాప్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో స్మార్ట్ ఫోన్తో బ్లాగింగ్ అనేది చేయొచ్చు. అయితే ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, సో ఏవేమి మనం చేయొచ్చు, ఏవేమి మనం చేయలేము అనే వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్ ద్వారా బ్లాగింగ్ చేయడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి? సో ముందుగా ఏంటంటే, బ్లాగింగ్ అనేది మనం ఎప్పుడైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జర్నీలో ఉన్నాము, సో బ్లాగ్ జర్నీలో ఉన్నప్పుడు చేయొచ్చు. అదేవిధంగా ఎక్కడన్నా క్యూలో స్టక్ అయిపోయాము, బ్లాగింగ్ చేయొచ్చు. ఇలాగా ఎప్పుడైనా కూడా బ్లాగింగ్ చేసేటువంటి సౌలభ్యం అనేది మనకి ఈ మొబైల్తో అవకాశం ఉంటుందన్నమాట. సెకండ్ వచ్చేసి మీ యొక్క ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీరు మరింత ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ వచ్చేసి మీరు మీ బ్లాగ్ని ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా కూడా యాక్సెస్ చేయగలరు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మేజర్ అడ్వాంటేజెస్ అన్నమాట. స్మార్ట్ ఫోన్ బ్లాగింగ్ వల్ల కలిగేటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి? స్మార్ట్ ఫోన్ బ్లాగింగ్ వల్ల కలిగేటువంటి డిసడ్వాంటేజెస్లో మెయిన్ది ఏంటి అంటే, అంతా కూడా క్లమ్జీగా ఉంటుంది. సో మనకి సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ చూసే వ్యూ కానీ లేదా మొబైల్లో చూసే వ్యూ కానీ చాలా తేడాగా ఉంటుంది. ఎంత మొబైల్ రెస్పాన్సివ్ అయినప్పటికీ కూడా మనకి ఫీచర్స్ అనేవి కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే మనకి వీటిలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మరి అలాంటప్పుడు మనం సిస్టంలో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ చేసినంత కన్వీనియంట్గా మనం చేయలేము. అంతేకాకుండా బ్లాగింగ్కి సంబంధించినటువంటి అన్ని వర్క్స్ కూడా మనం కన్వీనియంట్గా చేసుకోలేము. బ్లాగింగ్కి సంబంధించినటువంటి కోర్ ఫైల్స్ ఉంటాయి, వాటిని మనం ఎడిట్ చేయలేము. అదేవిధంగా ఎఫ్టీపీ ద్వారా మనం లాగిన్ అవ్వలేము. ఇవి కాకుండా మనం ఏంటి అంటే, ఫాస్ట్గా మొబైల్ ద్వారా మనం కంటెంట్ అనేది టైప్ అనేది చేయలేము. సో మనం డెస్క్టాప్లో కీబోర్డ్ ద్వారా చేసే టైప్కి, మొబైల్లో టచ్ స్క్రీన్ ద్వారా చేసేటువంటి టైప్కి చాలా తేడా ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిసడ్వాంటేజెస్ కిందకే వస్తాయి. డెస్క్టాప్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ చేసినట్టుగా మనం మల్టిపుల్ వర్క్స్ అనేవి ఎట్ ఏ టైం అనేది చేయడానికి అవకాశం ఉండదు. సో కంటెంట్ రీసెర్చ్ కావచ్చు, లేకపోతే కీవర్డ్ రీసెర్చ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం ఎట్ ఏ టైం అయితే డెస్క్టాప్లో చేయగలం. బట్ మొబైల్లో ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా మేజర్ ఏంటి అంటే, కొత్త పోస్ట్ని క్రియేట్ చేయాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే డెస్క్టాప్ మీద మీరు ఒక కొత్త బ్లాగ్ పోస్ట్ని టైప్ చేయాలనుకుంటే 1 to 1.5 అవర్స్లో లేదా 2 అవర్స్లో మీరు బ్లాగ్ పోస్ట్ని టైప్ చేయొచ్చు. బట్ అది అంతే ఫాస్ట్ స్పీడ్గా మీరు మొబైల్లో కంటెంట్ని టైప్ చేయగలరా? చేయలేరు. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిసడ్వాంటేజెస్ కిందకి వస్తాయి అన్నమాట. స్మార్ట్ ఫోన్ ద్వారా బ్లాగింగ్లో మనం ఏమేమి చేయవచ్చు?
సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మిస్టేక్స్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో మనం బ్లాగ్ పోస్ట్ రాసినప్పుడు మనకి పెద్దగా మిస్టేక్స్ అనేవి కనబడవు, ఎందుకంటే మనం రాస్తున్నాం కాబట్టి ఇది సహజం అనమాట. సో మనం ఇంకొకరి చేత ఎవరి చేత ప్రూఫ్ రీడింగ్ అని లేకపోతే ఎవరికైనా సెండ్ చేసి సో వాళ్ళ దగ్గర కనుక మనం ప్రూఫ్ రీడింగ్ కనుక పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటే కొంచెం ఎఫిషియెంట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు, అదేవిధంగా కొంతమంది పర్సనల్గా మెయిల్ చేస్తుంటారు, బాస్ పలానా చోట మీకు ప్రాబ్లం ఉంది, ఇది మిస్టేక్ ఉంది, ఈ వర్డ్ మిస్టేక్ ఉంది, సో ఇవి మిస్టేక్ ఉంది, కొంచెం కరెక్ట్ చేసుకోండి. సో దే ఆర్ వెల్ విషెస్ అనమాట. సో కాబట్టి ఏంటంటే అటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని మనం మొబైల్ ద్వారా చాలా ఈజీగా ఆ యాప్స్ కానీ లేకపోతే ఆ పర్టికులర్ డెస్క్టాప్ వర్షన్లో మనం లాగిన్ అయ్యి మనం చేయవచ్చు అన్నమాట. మిస్టేక్స్ అనేవి కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఏంటంటే మన యొక్క బ్లాగ్ పోస్ట్లు పబ్లిష్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మోడరేట్ చేయొచ్చు. సో మోడరేట్ మీన్స్ ఏంటంటే మనం డిఫాల్ట్గా మన బ్లాగ్లో ఉన్నటువంటి కామెంట్స్ అన్నీ కూడా ఏంటంటే అలో చేయకుండా అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవ్ చేసే విధంగా మనం సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసి పెడతాం. సో ఆ విధంగా మీరు పబ్లిష్ చేసేటువంటి బ్లాగ్ పోస్ట్లు ఏవైనా కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదివి అది ఓకే ఇది వీళ్ళు స్పామ్ చేయట్లేదు, వీళ్ళు ఓకే పర్లేదు బాగానే జెన్యూన్గా చదివి పెట్టారు అనుకునేవి మనం అప్రూవ్ చేస్తుంటాం. సో అటువంటి కామెంట్ అప్రూవల్స్ అన్నీ కూడా ఏంటంటే మనం ఈజీగా చేయవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి రీసెర్చ్ అనమాట. సో బ్లాగ్ పోస్ట్ పబ్లిష్ చేయాలంటే మనం ఎంతో రీసెర్చ్ అనేది చేయవలసి ఉంటుంది. అయితే బ్లాగ్ పోస్ట్ రాయడం అనేది నేను రికమెండ్ చేయను. ఎందుకు రికమెండ్ చేయను అనేది నేను ఈ వీడియో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో కంటెంట్కి సంబంధించినటువంటి బ్లాగ్ పోస్ట్ ఐడియాస్ కావచ్చు, లేకపోతే కీవర్డ్స్ రీసెర్చ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం ఇప్పుడు కనుక పెద్ద మొబైల్స్ కనుక ఎక్కువ ఫీచర్స్ ఉన్నటువంటి మొబైల్స్ కనుక మీరు యూస్ చేస్తున్నట్లయితే వాటిలో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే బ్లాగింగ్ స్మార్ట్ ఫోన్ ద్వారా చేసుకోవడానికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ అనమాట. స్మార్ట్ ఫోన్ బ్లాగింగ్ ద్వారా మనం ఏమేమి చేయలేము. సో స్మార్ట్ ఫోన్ బ్లాగింగ్ ద్వారా మనం చేయలేని వాటిలో మొట్టమొదటిది ఏంటిదంటే బ్లాగ్ పోస్ట్ని పబ్లిష్ చేయడం. సో కొత్త బ్లాగ్ పోస్టులని మనం ఏంటి అంటే రైట్ చేయలేము. ఎందుకు అంటే బ్లాగ్ పోస్టులు అంటే మినిమం 1000 వర్డ్స్, 1500 వర్డ్స్, 2000 వర్డ్స్తో కూడా మనం కంటెంట్ పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అటువంటి కేసెస్లో ఏంటి అంటే అంత కంటెంట్ని మనం మొబైల్లో టైప్ చేయలేము. ఈవెన్ చాటింగ్ అంటే మనం ఫాస్ట్గా చేయగలము, కానీ బట్ టైపింగ్ అనేది మనం చేయలేము అనమాట, అంత కంటెంట్ అనేది. సో ఇది వచ్చేసి ఏంటంటే మేజర్ అడ్వాంటేజ్. అంతేకాకుండా మనం డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ టైప్ చేసినవి ఎన్నో మిస్టేక్స్ వస్తుంటాయి. అలాంటిది ఇంత చిన్న స్క్రీన్లో మనం ఫాస్ట్గా టైప్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ మిస్టేక్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. మరి అయితే మీరు ఏం చేయాలి అని అడగచ్చు. సో నేనేం చెప్తాను అంటే మీరు డెస్క్టాప్లో టైప్ చేసుకొని సో వాటిని మీరు వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే వర్డ్ డాక్యుమెంట్ ద్వారా కానీ మీరు మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ నుంచి మీరు పబ్లిష్ చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. అంతే తప్ప డైరెక్ట్గా మొబైల్ ద్వారా బ్లాగ్కి కావాల్సినటువంటి కంటెంట్ నేను టైప్ చేస్తాను అనేది నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే ఇట్స్ టైం వేస్ట్ అనమాట. ఎందుకంటే చాలా టైం పడుతుంది. సో మీకు ఆప్షన్ లేకపోతే దెన్ యూ కెన్ ట్రై ఆల్టర్నేటివ్ మెథడ్స్ అనమాట. సో వాటి గురించి కూడా నేను చెప్పాను కదా, నా రీసెర్చ్ కంప్లీట్ అయిన తర్వాత వాటి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మేజర్ వచ్చేసి ఏంటంటే సిఎస్ఎస్ కానీ హెచ్టిఎంఎల్ సంబంధించినటువంటి ఫైల్స్ని మనం ఎడిట్ చేయలేము. సో సిఎస్ఎస్ కానీ హెచ్టిఎంఎల్ సంబంధించినటువంటి ఫైల్స్ మనం ఎందుకు ఎడిట్ చేయలేము అంటే సో ఈవెన్ మనకి డెస్క్టాప్ మీదే మనకు ఆ కోడింగ్ అనేది కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఈవెన్ ఒక్క ట్యాగ్ కొంచెం పోయినా కూడా బ్లాగ్ సంబంధించినటువంటి లేఅవుట్ మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది. మరి అలాంటిది మొబైల్లో మనం ఎలా చేయగలం? సో చాలా మిస్టేక్స్ అనేవి వస్తాయి. సో ఏ మిస్టేక్ ఎక్కడ ఉందో, ఎర్రర్ ఎక్కడ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయడమే చాలా టైం పడుతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇవి మనం స్మార్ట్ ఫోన్ బ్లాగింగ్ ద్వారా మనం అనేది చేయలేము అనమాట. సో బ్లాగింగ్కి సంబంధించినటువంటి సో చిన్న వర్క్స్ ఏవైతే ఉంటే వాటిని మీరు షెడ్యూల్ చేసుకోవడం కానీ లేకపోతే బ్లాగ్ పోస్ట్ని ఎడిట్ చేయడం కానీ లేకపోతే ఇమేజెస్ని క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మీరు బ్లాగింగ్ స్మార్ట్ ఫోన్ ద్వారా చేసుకోవచ్చు. సో అంతవరకు అయితే నేను రికమెండ్ చేస్తాను. బట్ కంప్లీట్గా బ్లాగ్ సెటప్ కావచ్చు, లేకపోతే బ్లాగింగ్కి సంబంధించినటువంటి కంటెంట్ ప్రిపేర్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే నేనైతే రికమెండ్ చేయను. బ్లాగింగ్ స్మార్ట్ ఫోన్ ద్వారా చేయొచ్చా చేయకూడదు అనే దానికి డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. సో ఇది గైస్, సో స్మార్ట్ ఫోన్ ద్వారా బ్లాగింగ్ చేయవచ్చా అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింతమందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా బ్లాగింగ్ చేయొచ్చా చేయకూడదు అని దాని గురించి కంప్లీట్ డీటెయిల్ బ్లాగ్ పోస్ట్ అనేది మన బ్లాగర్ విజయ్ బ్లాగ్లో పబ్లిష్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో చేసిన తర్వాత బ్లాగ్ పోస్ట్ని కూడా ఖచ్చితంగా చదవండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో మళ్ళీ మరి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు బాయ్, సీ యూ.